ఎత్తుకోని గుండెల నిండా జగమే జై కొట్టిన జెండా జగమే జై కొట్టిన జెండా జనమే చేపట్టిన జెండా ఎత్తుకో బలబలే పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకోని గుండెల నిండా కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా కుటుంబ సభ్యులారా, మన నిర్మల్ జిల్లాకు ఏఐసిసి తరఫున అజయ్ సింగ్ గారి నాయకత్వంలో ఒక కమిటీ రావడం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని పరిశీలనకు చేసి ఎన్నుకోవడం కొరకు వచ్చినటువంటి కమిటీ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్ష పదవి కోసం అప్లికేషన్ ఇస్తూ మీకు విన్నవించుకునేది ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఈరోజు మనం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేటటువంటి భావన ఇంకా మన నిర్మల్ జిల్లా ప్రజలకు కలగలేదు. ఇంకా ఈ నిర్మల్ జిల్లా లోపల బీజేపీ అధికారంలో ఉన్నట్టు, లేకపోతే ఇంకా అదే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఫీలింగ్లో ఇంకో మనం అందరం ఉన్నాం. ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బొజ్జు పటేల్ గారు ఎన్నిక కావడం కారణంగా అక్కడ వాళ్ళకు పరిస్థితులు మాత్రం మనకు భిన్నంగా, వాళ్ళకు రిప్రజెంటేషన్ చేసుకోవడానికి, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, వాళ్ళ సమస్యలను వినడానికి అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి వాళ్ళ పరిస్థితులు వదిలిపెడితే మిగిలిన మన జిల్లా అంతా కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎన్నికలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మన జిల్లా కమిటీని కూడా మనము ఏర్పాటు చేసుకోలేకపోయినాం. మండల కమిటీలు నేను చాలా సందర్భాల్లో చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. బూత్ కమిటీ నుంచి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, మళ్ళా డిఫరెంట్ ఆర్గనైజేషన్, కిసాన్ సెల్ కానీ, ఎస్సీ సెల్ కానీ, ఎస్టీ సెల్ కానీ అందరినీ కూడా గ్రామానికి కమిటీలు వేసుకోవాలని చెప్పేసి ఎంత చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా మనం కమిటీలను వేసుకోలేకపోయినాం. మీకు తెలుసు, మనం జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమానికి మనం గ్రామానికి తిరిగినప్పుడు ఒక్కొక్క గ్రామంలో ఒక్కొళ్ళు ఇద్దరు కూడా ఆ గ్రామాల్లో మన ప్రోగ్రాంలకు రానటువంటి సంఘటనలను మనం అందరం చూసింది. మన కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అవాకులు చవాకులు ఏమో వెళ్తూ ఇష్టం వచ్చినటువంటి పార్టీల నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా మనం దానికి కౌంటర్ ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అంతేకాకుండా చివరికి పరిస్థితి ఏడికి వచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు పిలిచి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి బీజేపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసి బెదిరిస్తే మాట్లాడించే మనము అడిగేటటువంటి పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎవరికైనా ఏదైనా అవసరం వచ్చి ఎవరి దగ్గరికి పోవాలి, వాటి బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి, అంటే అంగట్ల పోయి అయ్యప్ప అంటే ఎవరికి పుట్టినవరా బిడ్డ నువ్వు అని అనేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ఇంతకు మొదలు మనం చూసినాం, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నట్టు గులాబీ కాండువా వేసుకొని ఎవడు ఆఫీస్కు పోతే వాడి పని చేసి పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు పచ్చ కండువా వేసుకొని ఎప్పుడు ఆఫీసులకు పోతే వాడికి పనిచేసి పెట్టిండ్రు. మరి కాంగ్రెస్ పార్టీలా మనం తెలుగుదేశం పార్టీతోటి కొట్లాడి, బీఆర్ఎస్ తోటి కొట్లాడి, ఎన్నిటినో వాళ్ళ హరాస్మెంట్లను ఎదుర్కొని అన్నిటినీ భరించి ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసి ఈరోజు అధికారంలోకి వస్తే ఈ అధికారంలోకి వచ్చినటువంటి ఫీలింగ్ కూడా ఈరోజు ఇంకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కూడా లేదు. ఇప్పుడు మనకు రాబోయేటటువంటి ఎన్నికలు అదృష్టవశాత్తు మనకు కొద్దిగా టైం దొరికింది. ఆ టైంలోనే ఇప్పుడు ఈ అధ్యక్ష ఎన్నిక నిర్ణయించడం జరుగుతున్నది. మనకు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మనము ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేటటువంటి ఎన్నికల లోపల మనం గెలవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. దానికి సరి అయినటువంటి నాయకత్వం కావాలి. సరి అయినటువంటి నాయకుడినే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకుంటే తప్ప వేరే మార్గం లేదు. అందుకోసమే నేను మీకు ఒక మనవి చేస్తున్న ఏమిటి అంటే, నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసము
నేను అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు వచ్చినటువంటి పరిశీలకులకు నా పేరును ప్రతిపాదించి నన్ను జిల్లా అధ్యక్షుడిగా మీరు ఎన్నుకున్నట్టయితే మీ ప్రతి కార్యకర్తను, మీకందరికీ తెలుసు, నా దగ్గరికి వచ్చినటువంటి సమస్యతో వచ్చినటువంటి ఏ వ్యక్తిని కూడా ఏ సమస్య వచ్చినా నేను ఇప్పటి వరకు వాళ్ళ సమస్య పరిష్కరించకుండా నేను పంపించినటువంటి సంఘటన లేదు. మీరు ఒకవేళ నన్ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి మీరందరూ సహకరించి నా పేరును ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా నన్ను మీ అందరి నా కుటుంబ సభ్యులుగా భావించి ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా ఏ సమస్య రాని వచ్చినా కూడా చూసుకుంటానని చెప్పేసి, మీకు ఏ సమస్య వచ్చినా దాన్ని నేను ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో నేను 1987 నుంచి నా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నేను NSCI ద్వారా, యూత్ కాంగ్రెస్ ద్వారా నేను తయారు చేసినటువంటి నాయకులు. మీరందరూ కూడా నాకు సహకరించండి. అందరినీ కలుపుకొని మనం పనిచేసుకోవాలి. ఖచ్చితంగా రాబోయేటటువంటి ఎన్నికల లోపల ఖచ్చితంగా జిల్లా పరిషత్ స్థానాన్ని మన నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలను గెలుచుకోవాలంటే మనం అందరి సహకారం తీసుకోవాలి. అందరిని కలిసికట్టుగా పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మనం అన్ని విధాలా సహకరించినప్పుడే బూత్ స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి పార్టీని పటిష్టంగా అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను, అన్ని ప్రాంతాలను అందరినీ కూడా కలుపుకొని ఒక పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకొని, జిల్లా నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకొని మనము మండలాల్లో, గ్రామాల్లో కూడా మనం పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని తయారు చేసుకొని రాబోయే ఎన్నికలకు వెళ్దాం. విజయం సాధించడం కోసం మీ అందరికీ నేను అందుబాటులో ఉంటానని చెప్పేసి, నాకు ఏ కులమో ఏ మతమో మీ అందరికీ తెలుసు. నేను విద్యార్థి దశ నుంచి నేను చేసిన నా గురించి నేను ఎట్లా ఉంటాననేది తెలుసు. నేను మీకు తప్పనిసరిగా అందరికీ కులము, మతము, ప్రాంతం అనేటటువంటి ఏ భేదాలు లేకుండా మీ అందరినీ నా కుటుంబ సభ్యులుగా భావించి మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని చెప్పేసి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి మీరందరూ కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. నేను జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా, ఏ నాయకుడికి కూడా గౌరవంకి భంగం కల్పించకుండా, ఏ కార్యకర్త మనోభావాలు కూడా దెబ్బతీయకుండా మీ అందరితో పాటు నేను ఉంటానని చెప్పేసి, ముఖ్యంగా నేను ఒక విషయం చెప్తున్నా. బీజేపీ అనేటటువంటి పార్టీని నామరూపాలు లేకుండా మత తత్వం ఆధారంగా మతం యొక్క గొడవలను పెట్టిస్తూ హిందూ ముస్లిం అనేటటువంటి ఏకైకమైనటువంటి సిద్ధాంతం మీద ఎన్నికల్లో పోరాడుతున్నటువంటి ఈ బీజేపీ అనేటటువంటి పార్టీని కూకటి వేళ్లతోటి ఈ జిల్లా నుంచి పెకిలించేస్తా అని చెప్పేసి మీకు ప్రమాణం చేస్తున్నా. మీతో నేనుంటా, నాకు సహకరించండి. అధ్యక్ష ఎన్నికల్లో నాకు సహకరించి నన్ను జిల్లా అధ్యక్షుడిగా ఏర్పాటు చేయడానికి మీ సహాయ సహకారాలు మీరు అందిస్తే ఆ తర్వాత నేను అధ్యక్షుడిగా ఉన్న కాల పరిధిని పూర్తిగా మీకు నేను సహకరిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీరందరూ నన్ను అధ్యక్షుడిగా ఎన్నిక చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.